హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ సార్ క్లాసెస్. సమకాలీన అంశాలతో, సమగ్ర విశ్లేషణతో కూడిన అంశాలతో ప్రతిరోజు ఓ కొత్త విషయాన్ని తెలియచేయటానికి మేము ముందుకు వస్తున్నాను. నన్ను, నా ఛానల్ని ఆదరించండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పనిసరిగా వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైనటువంటి సలహాలను, సూచనలను అందించండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వాణిజ్య బ్యాంకులు దేశవ్యాప్తంగా అందిస్తున్నటువంటి సర్వీసెస్ గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వాణిజ్య బ్యాంకులు భారతదేశంలో స్వాతంత్రానంతరం వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర మరింత పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా స్వాతంత్రానంతరం భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1955 జూలై 1వ తేదీన గోర్వాలా కమిటీ సూచన మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జాతీయం చేయటం జరిగింది. ఒకప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి దానిని 1955 జూలై 1వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నామకరణం చేస్తూ జాతీయం చేయటం జరిగింది. ఎస్బీఐ తనకు అనుబంధంగా 1959వ సంవత్సరంలో 8 అనుబంధ బ్యాంకులను ఏర్పాటు చేసుకుని భారతదేశంలో విలువైనటువంటి బ్యాంకింగ్ సేవలను అందిస్తూ ఉండేది. కాలక్రమేణా వాణిజ్య బ్యాంకుల పాత్ర మరింత పెరిగిపోవడంతో ముఖ్యంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1969, 1980 రెండు సార్లు బ్యాంకుల జాతీయకరణ చేపట్టడం జరిగింది. మొదటిసారి 1969వ సంవత్సరంలో 50 కోట్ల మూలధనం కలిగిన 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయటం జరిగింది. 1980వ సంవత్సరంలో 200 కోట్ల మూలధనం కలిగిన 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయటం జరిగింది. అలా భారతదేశంలో ఇందిరాగాంధీ 2 సార్లు ప్రత్యేకంగా 20 బ్యాంకులను జాతీయం చేయటం జరిగింది. వాణిజ్య బ్యాంకులు కాలక్రమేణా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాయి. ముఖ్యంగా అనేక మార్పులను తీసుకొచ్చాయి. ముఖ్యంగా వాణిజ్య బ్యాంకులు సేవింగ్ అకౌంట్స్, అదేవిధంగా కరెంట్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ కాలక్రమేణా వినియోగదారులకు మరింత దగ్గరగా సేవలను అందించడానికి నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను, అనంతరం నెఫ్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ని, ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సర్వీసెస్ని, ఐఎంపిఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్ని, ఇక ముఖ్యంగా మరింత వేగంగా డబ్బు లావాదేవీలు జరిపేటటువంటి విధంగా యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సర్వీసెస్ని కూడా వాణిజ్య బ్యాంకులు తీసుకురావటం జరిగింది. వాణిజ్య బ్యాంకులు అందిస్తున్నటువంటి యూపీఐలో కొన్ని కీలక మార్పులను ఆగస్టు 1 నుండి తీసుకురాబోతుంది. అంటే నేటి నుండి యూపీఐలో పలు మార్పులు జరగనున్నాయి. ఏం మార్పులు జరుగుతున్నాయి అనేది మనం ఒక్కసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో జరుగుతున్నటువంటి డిజిటల్ చెల్లింపులలో 85% పైగా యూపీఐ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొనటం జరిగింది. ఒక నెలకు 1800 కోట్ల రూపాయలకు పైగా యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి, ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని తెలియజేయటం జరిగింది. ఇటీవల కాలంలో చేపట్టినటువంటి యూపీఐలో పలు రకాల మార్పులు యూపీఐ సేవలను మరింత మెరుగుపరచడానికి, నాణ్యతతో కూడినటువంటి సేవలను అందించడానికి, ముఖ్యంగా సమర్థవంతంగా యూపీఐ లావాదేవీలు చేయడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు, కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు ఎన్పిసిఐ తెలియజేయటం జరిగింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ప్రకారంగా యూపీఐలో వస్తున్నటువంటి మార్పులను మనం ఒకసారి గమనించినట్లయితే ఇక నుండి ఇష్టానుసారంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవటానికి వీలుండదు. ఖచ్చితంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవటానికి ఇక నుండి ఒక రోజు కాలంలో 50 సార్లకు మించి చేయరాదు అని తెలియచేస్తుంది. అదేవిధంగా బ్యాంక్ లింకింగ్ సంబంధించి ఇక నుంచి కష్టతరం కాబోతుంది. ఒకసారి యూపీఐలో బ్యాంక్ అకౌంట్ రిమూవ్ అయ్యింది అనంటే మళ్ళీ బ్యాంక్ అకౌంట్ లింక్ కావాలి అనంటే సదరు బ్యాంకు అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రోజు కాలంలో 25 సార్లకు మించి బ్యాంక్ లింకింగ్ చేసుకోవటం కష్టం. కాబట్టి వాటి పట్ల కూడా కొంత పరిమితి విధించడం జరిగింది. అదేవిధంగా ఆటోపేలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత షరతులు విధించడం జరిగింది. ఇక నుంచి ఎప్పుడు పడితే అప్పుడు ఆటోపే అమౌంట్ కట్ కావటానికి వీలుండదు. వీలైతే అర్ధరాత్రి 12 నుండి ఉదయం 7 గంటల మధ్యకాలంలో మాత్రమే ఈఎంఐలకు సంబంధించి, ఇతరత్ర పేమెంట్లకు సంబంధించి, సబ్స్క్రిప్షన్స్కు సంబంధించి, రెంట్లకు సంబంధించి ఆటోపేలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ జరపాలి అని చెప్పేసి ఎన్పిసిఐ తెలియజేస్తుంది. ముఖ్యంగా
యూపీఐ ద్వారా జరుగుతున్నటువంటి లావాదేవీలు వేగంగా జరపాలని, ఎలాంటి పెండింగ్లో ఉండకుండా, ముఖ్యంగా ఫెయిల్ కాకుండా యూపీఐ రద్దీని తగ్గించడానికి ఇటువంటి కొత్త రకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నట్లు వారు తెలియచేయటం జరిగింది. ముఖ్యంగా ఇక నుండి పెండింగ్ కానీ ఫెయిల్డ్ అమౌంట్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎమర్జెన్సీగా క్లియర్ కావాలని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా యూపీఐలో ముఖ్యంగా వేగంగా సమర్థవంతంగా ట్రాన్సాక్షన్స్ జరపడానికి మాత్రమే తీసుకొస్తున్నట్లు మరి యూపీఐ లావాదేవీలు మరింత నాణ్యతతో అందించడానికి చేస్తున్నట్లుగా తెలియచేయటం జరిగింది. యూపీఐలో పిన్ ద్వారా చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఇక నుంచి బయోమెట్రిక్ విధానంలో ట్రాన్సాక్షన్స్ జరపాలి అని చెప్పి ప్రత్యేకంగా దాని మీద ఎన్పిసిఐ అధ్యయనం చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వినియోగదారుల యొక్క భద్రత నేపథ్యంలోనే మరింత సులభంగా వేగంగా వినియోగదారులకు సేవలు అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో చేపడుతున్నట్లు ఎన్పిసిఐ తెలియచేయటం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో యూపీఐ మరింత వేగంగా సులభంగా సేవలు అందడానికి ఈ యొక్క మార్పులు కీలకంగా అవకాశాన్ని కల్పించనున్నాయి.